వైబ్రెంట్ వాసిని. ఇవాళ స్ప్రింగ్ ల్యాంప్తో బిర్యానీ చేస్తున్నాను. లెట్స్ డూ ఇట్. నేను స్ప్రింగ్ ల్యాంప్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను ఇప్పుడు. ఇది నేను ఎలా చేసుకుంటాను, సింపుల్ స్పైసెస్తో చేస్తాను నేను. దానికి నేను ఏ విధంగా చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది స్ప్రింగ్ ల్యాంప్. ఇక్కడ మాకు లండన్లో దొరుకుతుంది. ఈ స్ప్రింగ్ ల్యాంప్ ముక్కల్ని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేయించుకోవాలి. ఇది మొత్తం ఒక షోల్డర్ తీసుకుని దాన్ని కట్ చేయించాను. అలా మెత్తగా బాగా వస్తున్నాయి. ఇది తర్వాత దీనిలో మ్యారినేట్ చేసుకోవడానికి ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, పసుపు, ఉప్పు, కారం, ఇదంతా కూడా హోల్ స్పైసెస్. బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, యాలకులు, మోటీ ఇలాచి, స్టార్ అనీస్, సిన్నమన్, ఇలాంటివన్నీ హోల్ స్పైసెస్. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, లెమన్. తర్వాత ఇవన్నీ ఏమో ఆనియన్స్ని వేయించుకోవడం కోసం నిలువుగా చీల్చుకుని కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ క్యూబ్స్, ఇవి ఫ్రోజన్వి. దీన్ని నేను మైక్రోవేవ్ చేసి మామూలుగా పేస్ట్ లాగా ఎడిట్ చేస్తాను. ఘీ, ఆయిల్, మ్యారినేషన్ కోసం పెరుగు, బాస్మతి రైస్. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సింపుల్గా ఎలా చేసుకోవాలో స్ప్రింగ్ ల్యాంప్తో బిర్యానీని నేను చూపిస్తాను. ఆయిల్ అండ్ ఘీ కలిపి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందాకడ క్యూబ్స్ అని చెప్పాను కదా, అల్లం వెల్లుల్లిపాయ క్యూబ్స్, వాటిని మైక్రోవేవ్ చేసుకుంటే పేస్ట్ లాగా అయిపోయింది. దీంతో ఇప్పుడు నేను ఈ ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి పచ్చితనం పోయేంత వరకు వేయించుకుంటాను. ఇట్లా అడుగంటకుండా కొంచెం కలుపుతూ దీన్ని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లిపాయ వేగుతూ ఉంది. దీనిలోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న హోల్ స్పైసెస్ మొత్తం వేసేస్తున్నాను. బిర్యానీ ఆకులు, లవంగాలు, స్టార్ అనీస్, మేస్, దాల్చిన చెక్క, మోటీ ఇలాచి, లవంగాలు, షాజీరా, ఇవన్నీ మ్యారినేషన్ కోసం. అల్లం వెల్లుల్లిపాయని ఈ హోల్ స్పైసెస్ అన్నీ వేసేసాను కదా, ఇప్పుడు వీటిని బాగా వేయించుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయని ఒక 2-3 మినిట్స్ వేయించుకునేసరికి మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అల్లం వెల్లుల్లిపాయ, లేకపోతే పచ్చివాసన వచ్చి బాగుండదు. సో నెక్స్ట్ దీనిలో నేను ఇంకా స్ప్రింగ్ ల్యాంప్ని వేసేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను. ఆ ముక్క మా పెద్ద పాపకి ఇష్టం అని చెప్పి నేను అలా స్పెషల్గా తీసుకుంటాను అన్నమాట. ఇవన్నీ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేయించుకోవాలి ఈ ముక్కలన్నిటిని, అప్పుడు మనకి బాగుంటుంది బిర్యానీలో తింటున్నప్పుడు. ఇక్కడ మాకు చాలా బాగుంటుంది. ఇక్కడ కింగ్స్లే మీట్ మార్కెట్ అని చెప్పి దానిలో ఇస్తారు. మనకి ఇండియాలో ఎలా అయితే దొరుకుతుందో అలా అనిపిస్తూ ఉంటుంది మాకు. కూడా ఉప్పు పసుపు వేసుకున్నాను. ఉప్పు పసుపు వేసుకున్నాక ఈ ముక్కల్లో నుంచి నీరు కొంచెం వచ్చేస్తుంది. ఆ ముక్కల్లో నీరు వచ్చిన తర్వాత మిగతా స్పైసెస్ అన్నీ వేసుకుందాము, స్పైస్ పౌడర్స్. ఇలా ఎందుకు చేస్తున్నానంటే దీనివల్ల ఏమవుతుందంటే మరీ పచ్చి ముక్కల్ని చేస్తే మన దగ్గర ఎక్కువ ఉడకటానికి టైం పడుతుంది, అది ఫుల్గా ఉడికినా ఉడకపోయినా. అందుకని ఫస్ట్ ఇట్లా చేసుకుంటాను. ఇంతలో నేను బియ్యాన్ని నానబెట్టేసుకుని ఉంచుతాను. బాస్మతి బియ్యము, దీన్ని కొంచెం సేపు ఒక 1/2 అవర్ 20 మినిట్స్ నుంచి 1/2 అవర్ వరకు నానబెట్టుకుని ఉంచితే మనకి బాగుంటుంది. పెరుగుని ఈ గరిటెతో 3 గరిటెలు తీసుకున్నాను. ఇందులో ఏంటంటే నిమ్మకాయ పిండుకుందాము.
ఒక ఫుల్ నిమ్మకాయ, కొన్ని పచ్చిమిర్చి, కొంత పుదీనా, హాఫ్ మళ్ళీ వాటర్లో వేస్తాను అందుకనే హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, ఈ స్పైసెస్ కూడా ఈ బేస్లోనే కలిపేస్తున్నాను. ఈ మ్యారినేషన్ వేసేసుకుని దీనిలో మటన్ ముక్కల్ని వేసుకుందాం. ఇదంతా మిక్స్ చేసుకుని బాగా. ఇప్పుడు ఎందుకంటే నేను ఆ మటన్లోనే మళ్ళీ కొంచెం ఉన్న ఆయిల్లోనే ఆనియన్స్ని వేయించేద్దాం అనుకుంటున్నాను. అందుకని కారము ధనియా పౌడర్ దీనిలోనే వేసాను. ఇక ముక్కల్లోంచి నీరు బాగా వచ్చింది. ఇంకా వాటర్ అంతా అయిపోవచ్చింది. ఇక ఈ ముక్కల్ని తీసుకుని నేను మ్యారినేషన్ దానిలో వేసేస్తున్నాను. ఎందుకంటే ఈ ఆయిల్లోనే నేను ఆనియన్స్ని వేయించేస్తాను. ఇప్పుడు ఇందాకడ ముక్కలు వేయించేసి తీసి పెట్టుకున్న ఆయిల్లోకి ఈ నిలువుగా చీరుకున్న ఆనియన్స్ని వేసేస్తున్నాను. ఇదేంటంటే చాలా బాగుంటుంది ఇట్లా వేయించుకుని బిర్యానీలో ఇస్తే. ఇట్లా మొత్తం మ్యారినేషన్లో కలిపేసుకున్నాను. మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాక దీన్ని కొంచెం ఇలా వదిలేసేద్దాం ఒక హాఫ్ అన్ అవర్. నేను ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ పక్కన అవుతూ ఉంటుంది. ఇందులో వాటర్ బాయిల్ చేస్తాను. రైస్ని ఉడికించుకోవడం కోసం వాటర్ బాయిల్ చేస్తాను విత్ ఆల్ ద స్పైసెస్. దీనిలో ఇప్పుడు నేను ఈ హోల్ స్పైసెస్ ఇందాక తీసి పెట్టుకున్నా కదా, షాజీరా, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు వేసేసాను. తర్వాత దీనిలో ఒక 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో దానికి 4 టైమ్స్ వాటర్ ఉండాలి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో దానికి 4 టైమ్స్ వాటర్ పోసుకొని దానిలో ఈ విధంగా ఒక 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం టేస్ట్ చేస్తే సాల్టీగా ఉండాలి వాటర్. ఇది లెట్ ఇట్ బాయిల్ ఫర్ సమ్ టైమ్, దెన్ వీ కెన్ యాడ్ ఆనియన్స్. గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేసినాయి. ఇంకా దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నీరు మసులుతుంది. దీనిలోకి నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పుదీనా ఆకు వేసేస్తున్నాను. మసులుతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్లో వేసేస్తాను. దీన్ని ఒక 70 to 80% కుక్ చేసుకుంటాను. రైస్ వేసేసాను కదా, ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఇంతలో నేను దీనికి ప్రిపరేషన్ చేసుకుంటాను. దీనిలో కొంచెం నెయ్యి రాసేసుకుని మొత్తం అడుగునంతా ఇట్లా కొంచెం నెయ్యి అంతా రాసేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఇంకో పని ఏం చేస్తానంటే ఇట్లా చుట్టుపక్కన కూడా ఇట్లా రాసుకుంటాను. అండ్ నేను ఇంకా వేరేది ఏం చేస్తానంటే ఈ పొటాటోస్ని ఇట్లా నిలువుగా ఇట్లా కట్ చేసుకుంటాను, తిన్ని స్లైసెస్ లాగా.
ఒక్కొక్క పొటాటోని ఒక 4 స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే, మా ఇక్కడ పెద్ద పెద్ద పొటాటోస్ కాబట్టి నేను అట్లా చేస్తాను. అడుగుని ఇట్లా పేరుస్తాను అనమాట. మాడినా కానీ కొంచెము ఈ పొటాటోస్కి ఇది అవుతుంది, మాడుతుంది, కానీ ఫుల్ రైస్ అయితే మాడదు. కొంచెం ఒక్కొక్కసారి ఎక్కువసేపు పెడతాం కదా, అలాంటప్పుడు రైస్ ఒకవేళ బర్న్ అయినా కానీ అడుగున ఈ పొటాటోస్కి కొంచెం ఆ వేడి తగిలి ఇవి బర్న్ అవుతాయి, కానీ రైస్ బర్న్ అవ్వదు అనమాట. ఇట్లా ప్రిపరేషన్ చేసుకుని ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేసుకుంటాను. రైస్ ఉడికాక ఈ 1 లేయర్ రైస్ అండ్ 1 లేయర్ ఈ మ్యారినేటెడ్ స్ప్రింగ్ లామ్ని వేసి దమ్ పెట్టేద్దాము. ఇప్పుడు ఈ మ్యారినేటెడ్ ముక్కల్ని ఈ అడుగున ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. మొత్తం ల్యామ్ని అంతా ఇట్లా ఒక 1 లేయర్గా వేసేసాను. వేసిన తర్వాత దీని మీద ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఒక లేయర్ లాగా పరుచుకుంటే కొంచెం కొత్తిమీర, ఇంతలో రైస్. ఇప్పుడు దాదాపు రైస్ రెడీ అయిపోయింది 80% వరకు. ఇది తొందరగా తీసేసి దానిలో వేసేస్తాను. ఇప్పుడు ఈ మిగిలిపోయిన మ్యారినేషన్ని పైన ఇట్లా వేస్తున్నాను. తర్వాత ఈ వేయించుకున్న ఆనియన్స్ని పైన లేయర్లో వేసేద్దాము. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం అట్లా స్ప్రెడ్ చేసుకుని ఈ సాఫ్రాన్ మిల్క్ని ఇట్లా మొత్తం పోసేసామంటే మంచి టేస్ట్. ఇది ఆప్షనల్ కానీ బాగుంటుంది. కొత్తిమీర పొయ్యి సిమ్లో పెట్టుకుని ఫస్ట్ కొంచెం ఆయిల్ కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇట్లా కవర్ చేసేసి దీంతో దీని మీద లిడ్ పెట్టేస్తున్నాను. సో దీన్ని హైలో పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక 25 మినిట్స్ మీడియం టు సిమ్లో పెట్టుకొని దమ్ రానివ్వాలి. హైలో 5 మినిట్స్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మీడియం సిమ్లో పెట్టుకుంటున్నాను. ఇంకా టైం అయిపోయింది, 25 మినిట్స్ వరకు అయిపోయింది. నేను ఇంకా కట్టేస్తున్నాను. ఈ బిర్యానీ కట్టేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా రెస్ట్ అవనిద్దాము. ఆ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. 15 మినిట్స్ రెస్టింగ్ టైం అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. వావ్, చాలా బాగా మంచి స్మెల్ వస్తుందన్నమాట. చూడండి, పొడి పొడిలాడుతూ ఉంది. చూడండి, మంచిగా చాలా బాగా అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాము. చూద్దాము.
బాగుంది. కొంచెం టేస్ట్ చేసి చూద్దాము. ఉడికిపోయింది ముక్క కూడా, బాగుంది. ఇదేమో పొటాటో, చాలా బాగా వచ్చింది. ఇది నా స్టైల్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, నచ్చుతుందేమో. ఓకే, ప్లీజ్ like, share and subscribe to Vibrant Vasavi. Thank you.